ఒక పిల్లిని 4 గోడల మధ్య బంధిస్తే అదే పిల్లి ఒక పులిగా మారుతుందన్న సామెత మనం వినే ఉంటాం. అసలు ఈ పిల్లి కథ ఏంటి, పులి కథ ఏంటి అనుకుంటా ఉన్నారా? ఒక సామాన్యుడిని మనము బంధిస్తున్న కొద్దీ, వాడిని హింసిస్తున్న కొద్దీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాడు లేచి నిలబడతాడు, సింహంలాగా ఎదిరిస్తాడు అన్నదానికి ఒక ఉదాహరణ ప్రపంచంలో జరిగింది. అదేంటంటే, ఇటీవల మన చీఫ్ జస్టిస్ గారు సుప్రీంకోర్టు నుంచి ఒక మాట అన్నారు. ఏంటంటే, youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of them become another activists, and they start attacking everyone. అయితే చాలామంది ఆ మాటను విని కొంతమంది బాధపడ్డారు, కొంతమంది స్పందించారు, మరి కొంతమంది రీల్స్ చూసి టైం గడిపేస్తూ ఉన్నారు. అయితే ఒక్కడు మాత్రం దాన్ని విన్నాడు, దాని గురించి స్పందించాడు, ఒక ఉద్యమానికి తెరదించాడు. అతడు ఎవరో కాదు, అభిజిత్ దీప్కే. ఈయన ఎవరంటే, ఈయన ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా సభ్యుడిగా పనిచేసేవాడు. అంతేకాకుండా ఈయన పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేశాడు భోషణ్ యూనివర్సిటీలో. అసలు ఈ అభిజిత్ దీప్కే గురించి మనం ఏం చెప్తున్నామంటే, ఎందుకు చెప్తున్నామంటే, ఈయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క మాటలు విని ఆయన ఫీల్ అయ్యి, ఆయన ఒక నూతన ఉద్యమానికి, ఒక కొత్త పార్టీ ఆవిర్భావానికి ఆయన సంకల్పించాడు. ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ. వినడానికి చాలా కొత్తగా ఉంది కదా. అసలు ఎందుకు ఆయన ఈ పార్టీ పెట్టడం జరిగింది? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి అని కనుక కొంచెం లోతుల్లోకి వెళ్తే, చూడండి, ప్రభుత్వం సరిగా ఉద్యోగాలు ఇవ్వలేక, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి యూత్కి సరైన ఫెసిలిటీస్ ఇవ్వలేక ఉన్నప్పటికీ యూత్ అగ్రెసివ్గా లేకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వృత్తుల్లో వాళ్ళు కొనసాగిస్తూ జీవనం గడుపుతూ ఉన్నారు. ఏ రోజు కూడా ఈ యొక్క యూత్ భారతదేశ రోడ్లలోకి వచ్చి ప్రభుత్వాన్ని హింసించింది లేదు, ప్రభుత్వం పైన దాడి చేసింది లేదు. అలాంటి భారతదేశ యువత గురించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్న మాట ఏంటంటే, వీళ్ళు బుద్ధింకలు, దేనికి పనికిరారు, ఎక్కడా కూడా వీళ్ళు ఉపయోగం లేదు, అనవసరంగా దాడి చేస్తూ ఉంటారు అన్నటువంటి మాటలు అతన్ని బాధించిన వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ అన్నటువంటి పార్టీనైనా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అతడు పేజ్ ఏర్పాటు చేసి, ఇదే మన పార్టీ, ఈ పార్టీ ఏంటంటే ప్రజలను లెక్కలోకి తీసుకొని, ముఖ్యంగా యువకులను లెక్కలోకి తీసుకొని వాళ్ళ కోసం పెట్టినటువంటి పార్టీ అని అనౌన్స్మెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన వెంటనే దాదాపుగా 48 గంటల్లో ఆయనకి 66 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. దాదాపుగా ఆయనకి ఈ కొద్ది రోజుల్లోనే అనేక మంది అతని పేజీని ఫాలో అవడం జరిగింది. అందరూ కూడా అతన్ని వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఇంతమంది ఎందుకు ఒక్కసారిగా ప్రభావితమయ్యారు, ఇంతమందికి ఎందుకు ఒకేసారిగా అందులోకి రావడం జరిగిందంటే, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని వాళ్ళు చెప్పారంటే, ఇది యువకుల చేత యువకుల క్షేమం కోసం ఏర్పాటు చేయబడిన పార్టీ. అంతేకాకుండా ఈ పార్టీకి ముఖ్యంగా 5 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 5 సిద్ధాంతాలు ఏంటంటే, ఏ ప్రధాన న్యాయమూర్తికి కూడా పదవీ విరమణ అనంతరం బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వరాదు, ఏదైనా చట్టబద్ధమైన ఓటును తొలగిస్తే ఓటు హక్కును హరించడం ఉగ్రవాదం కంటే తక్కువ కాదు, కాబట్టి ప్రధాన ఎన్నికల కమిషనర్ను UAPA కింద అరెస్టు చేయాలి, పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచకుండా మహిళలకు 50% రిజర్వేషన్ను కల్పించాలి, కేబినెట్లోని అన్ని పదవుల్లో 50% మహిళలకు కేటాయించాలి, స్వతంత్ర మీడియాకు అవకాశం కల్పించేందుకు అదానీ గ్రూప్ రిలయన్స్ యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్స్ రద్దు చేయాలి, ఏ మీడియా యాంకర్లు బ్యాంకు ఖాతాలను విచారించాలి, ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి ఫిరాయించినటువంటి ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా 20 సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి, ఏ ప్రభుత్వ పదవికి చేపట్టడానికి అనర్హులు. ఇవి ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ యొక్క 5 ప్రధాన డిమాండ్లు. అయితే ఈ CJP అనేటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఇంకా అఫీషియల్గా ఎన్నికల కమిషన్ గుర్తించలేదు. అఫీషియల్గా వీళ్ళు ఏ కార్యక్రమాలు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే వీళ్ళు అనేక మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే నేటి కాలంలో ఒక చిన్న మాట, ఒక చిన్న నెగిటివిటీ కూడా సోషల్ మీడియాలో ఎంత విస్తృతంగా ప్రభావితం అవుతుందో మనం ఈ పరిస్థితిని చూసి తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వమైనా, ప్రభుత్వ అధికారులైనా, ఏ వ్యక్తి అయినా యువతను కించపరచడం, యువతను తక్కువగా చూడడం అన్నటువంటి విధానాలు లేకుండా ఉంటే చాలా మంచిది. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, సమాజాన్ని కాపాడుకుందాం, యువతను కాపాడుకుందాం, ప్రభుత్వాన్ని గౌరవిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. థ్యాంక్ యూ.